ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ సువార్తలో ఇదే చివరి అధ్యాయం. జాగ్రత్తగా వినండి. యేసు తిబెరియ సముద్రము దగ్గర కనిపించాడు. యేసు తిబెరియ సముద్ర తీరాన శిష్యులకు మరల తనను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన తనను ప్రత్యక్షపరచుకొనిన విధానమేదనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమా, గలిలయలోని కానా అనే ఊరివాడైన నతనయేలు, జెబెదయి కుమారులు, ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉన్నారు. సీమోను పేతురు వారితో అన్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను. వారన్నారు, మేము నీతో కూడా వస్తాము. వారు వెళ్లి దోణి ఎక్కారు గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయము అవుతూ ఉండగా యేసు సముద్రపు దరిని నిలిచాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు వారిని అడిగాడు, పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా? లేదు అని వారు ఆయనతో చెప్పారు. అప్పుడాయన, దోణి కుడి ప్రక్కన వలవేయండి, మీకు దొరుకుతుంది అని చెప్పాడు. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రములో దూకాడు. దరి ఇంచుమించు 200 మూరల దూరము ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుతూ ఆ చిన్న దోణిలో వచ్చారు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టె కనిపించాయి. యేసు వారితో అన్నాడు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాడు. అది 150 గొప్ప చేపలతో నిండి ఉన్నది. చేపలు అంత విస్తారముగా పడినా వల పిగలలేదు. యేసు అన్నాడు, రండి, భోజనం చేయండి. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవు ఎవరివని శిష్యులలో ఎవ్వరూ ఆయనను అడగడానికి తెగించలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలు కూడా పంచిపెట్టాడు. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇది యోహాను సువార్త 21వ అధ్యాయం, చివరి అధ్యాయం. తిబెరియ సముద్రంలో చేపల వల అనుభవం. అంటే అదే గలిలయ సముద్రం. మన చిత్తం కాదు, మన పద్ధతులు కాదు, అంతా ప్రభువు నిర్ణయం. సముద్ర తీరాన ఉదయకాల భోజనం. ఇక 3వ సంఘటన, యేసు ప్రభువు స్వయంగా పేతురుతో మాట్లాడుతూ అతని మరణం ఏ విధంగా రాబోతోందో ప్రవచించాడు. పునరుత్థానుడైన యేసు చేతిలోనే సమస్తము ఉన్నట్లు ఈ అధ్యాయం తేట తెల్లం చేస్తోంది. యేసు మన చిత్తమును శాసిస్తాడు. గలిలయకు పదండి, నేనక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు యేసు. అలాగే వారు వచ్చారు. వారు యేసు కోసం కనిపెట్టుకుని ఉన్నారు. ఆ గుంపులో ఎవరున్నారనుకున్నారు? సీమోను పేతురు, తొందరపాటు మనిషి. ప్రభువంటే ఎంతో ప్రేమ ఉంది గాని భయస్థుడు. దూరంగా ప్రభువును వెంబడిస్తున్నాడు. తోమా ఉన్నాడు, సందేహాల పుట్ట. ప్రతిదానికి అతని వైఖరి ప్రశ్నార్థకమే. నతనయేలు, ఇతడికి సమయస్ఫూర్తి ఉంది గాని మొదట్లో ఇతడు సంశయాలు వెలిబుచ్చినవాడే. యాకోబు, యోహాను, వీరిద్దరూ ఉరుము పుత్రులు అనే పేరు గలవారు. మరో ఇద్దరెవరు? వీరి పేర్లు చెప్పబడలేదు. ఈ గుంపులో ప్రతి ఒక్కడూ సమస్యలకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే నీవు నేను అంతే. సమస్యలే సమస్యలు. వారు చేపలు పట్టడానికి వచ్చారు అని విమర్శించనక్కర్లేదు. ప్రభువు వారినేమీ గద్దించలేదు. ప్రభువు వస్తాడు అని కనిపెట్టి విసిగిపోయాడు పేతురు. ఊరికే కూర్చొని బోరు కొట్టిందో ఏమో, నేను చేపలు పట్టడానికి వెడుతున్నాను అన్నాడు. మిగతా 6 మేము వస్తాం పదా అన్నారు.
రాత్రంతా చేపల వలలు వేస్తూనే ఉన్నారు. ఒక్క చేప పట్టలేకపోయారు. చేపలు పట్టే వృత్తిలో ఆరితేరిన వారు, కాని వారు ఒక్క చేప పట్టలేకపోయారు. అంతకు ముందు కనిపెట్టలేక బోరు కొట్టిందా? ఇప్పుడు ఒక్క చేప పట్టలేని స్థితి, వృథా ప్రయాస, మరీ బోరు కొట్టింది. వారు వృత్తిరీత్యా చేపలు పడతారు. వారికి చేపలు పట్టే విధానం కొట్టిన పిండి లాంటిది. అయినా ఏం ప్రయోజనం? ఒక్క చేప దొరకలేదు. నిరుత్సాహపడిపోయారు. అది దైవ నిర్ణయం. అందుకే అలా జరిగింది. అంతలో తెల్లవారింది. యేసు వారికి కనిపించాడు. మహిమ శరీరంతో ఉన్నాడు. ఆయనను వారు గుర్తుపట్టగలరు గాని ఉదయకాలం మసక చీకట్లు. ఎవరో అనుకున్నారు. పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు యేసు. తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే వారేమన్నారు? ఏమీ లేదు అన్నారు. చేపలేమైనా పట్టారా? ఆత్మలేమైనా సంపాదించారా అని ప్రభువు మిమ్మల్ని అడిగితే ఈ ఘడియలో మీరేం జవాబు చెప్తారు? దోణి కుడితట్టు వలవెయ్యండి అన్నాడు ప్రభువు. ఆయన చెప్పినట్లు చేసినప్పుడు చేపలు విస్తారంగా పడ్డాయి. అయినా వల ఏమాత్రమూ పిగల్లేదు. యేసుకు విధేయత చూపితే అద్భుతాలు జరుగుతాయి. వల నిండా చేపలు పడ్డాయి. వల చాలా గట్టిది. యేసు మరణం, పునరుత్థానం, ఇదే సువార్త. ఈ వలలో ఎన్ని వేల లక్షల చేపలు పడినా తక్కువే. వల ఏమాత్రమూ పిగలదు. యోహాను ముందుగా యేసును గుర్తించాడు. అంతకు ముందు చేపలు అక్కడే పట్టారు. అప్పుడు వల పిగిలింది. పేతురు వెంటనే యేసును కలుసుకోవాలని ఆరాటపడ్డాడు. చేపల వల దరికి లాగారు. యోహాను సువార్తలో గ్రంథస్థం చేయబడిన చిట్ట చివరి అద్భుతమిదే. యేసు పునరుత్థానుడైన తరువాత చేసిన మొదటి అద్భుతమిది. 2 కొరింథీ 5:16 పౌలన్నాడు, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినా ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. మనమిప్పుడు బెత్లెహేము శిశువుతో లేము. పునరుత్థానుడై సజీవుడై మహిమలో ఉన్న క్రీస్తును కలిగి ఉన్నాము. ఆయనను ఎరిగి ఉన్నాము. ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పునరుత్థానుడైన యేసు పరిచర్య ఈ రోజున మనకెంతో ముఖ్యం. ఈ సందర్భంలో మనం గుర్తించవలసిన కొన్ని పరమసత్యాలున్నాయి. గమనించండి. సాధారణంగా మనవాళ్లు యేసు అద్భుతాలకు ఏది ఆధారంగా తీసుకుంటున్నారు? శిష్యులు వలలు వేస్తున్నారు, చేపలు పట్టలేకపోతున్నారు. ప్రభువు వారికి వలల నిండా చేపలనిచ్చాడు. కానాలో రాతి బానలు ఖాళీగా ఉన్నాయి. వారు బానలను నీటితో నింపాలి. అప్పుడు ఆ నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు ప్రభువు. మోషే, నీ చేతిలో ఏముంది అని అడిగాడు దేవుడు. ఇది కర్ర అన్నాడు మోషే. దేవుడు అదే కర్రతో మోషే చేత అద్భుతాలు చేయించాడు. దావీదు ఒక కాపరి, నమ్మకంగా గొర్రెలు కాచాడు. అతని చేతిలో కాపరి దుడ్డుకర్ర ఉన్నది. దేవుడు దాన్ని రాజదండంగా మార్చాడు. నీ చేతిలో ఏమి ఉన్నా దాన్ని దేవుడు వాడుకుంటాడు. మనం మనకున్న దానితో తృప్తిపడం. వేరే సాధనములు, వేరే పరిస్థితులు ఉంటే బాగుండు అనుకుంటాము. నీవు ఉన్న చోటనే, నీవు ఉన్న పరిస్థితిలోనే ప్రభువు నిన్ను వాడుకోకపోతే నీవెక్కడికి వెళ్లినా వాడుకోడు. ఇది నిజం. దేవుడు మనకు ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు. 6 రాతి బానల నిండా ద్రాక్షరసం. 5,000 మంది తిన్న తరువాత ఇంకా 12 గంపల ఆహారం మిగిలింది. అలాగే వల నిండా చేపలు. సముద్రానికి అవతల యేసు దగ్గర కుంపటి ఉంది, చేపలున్నాయి. కాని ఆయన మీరు పట్టిన చేపలు కూడా తెండి అంటున్నాడు. వారి ప్రయాసను, వారి సేవను ఆయన అంగీకరిస్తున్నాడు, ఆమోదిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం వారు పట్టి తెచ్చిన చేపలను ఆయన స్వీకరిస్తున్నాడు. ప్రభువుతో సేవకుల సహవాసానందం ఎంతో గాఢమైనది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మరో సందర్భంలో పేతురు వలవేసి చేపలు విస్తారంగా పట్టాడు. ఆ సమయంలోనే ప్రభువు
మనుష్యులను పట్టే జాలరునుగా చేస్తాను అన్నాడు. అప్పుడు వల పిగిలింది. యేసును అనేక మంది వెంబడిస్తారు కాని అందరూ చివరి వరకు నిలువరు. మళ్లీ ఈ లోక సముద్రంలో కలిసిపోతారు. ఈసారి పెద్ద చేపలెన్నో పడ్డాయి గాని వల పిగలలేదు. పేతురు గొర్రెలను మేపుతాడు, గొర్రె పిల్లలను మేపుతాడు, దేవుని వాక్యాహారంతో వాటిని పోషిస్తాడు. సిలువ వేయబడి తిరిగి లేచిన మహిమలోని క్రీస్తు సువార్తతో గొర్రెలను మేపుతాడు. సువార్త రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనమంతా కాపాడబడుతున్నాము. మన బలహీనతల్లో ఆయన బలాధిక్యమే మనకాధారం. ప్రభువు తన బిడ్డల భవిష్యత్తు కోసం గొప్ప ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు. ఆయనే మన మార్గదర్శి, మనల్ని నడిపించేవాడు. మనం విధేయులమైతే ఆయన ఆశీర్వదిస్తాడు. మనకు ఆయనకు మధ్య సహవాసానికి ఎట్టి అంతరాయము కలుగకూడదు. ఆయనను మనల్ని ఎడబాపే శక్తి ఏదీ ఉండదు. మన చిత్తమునకు ఆలోచనలకు ఆయనే ప్రభువు. సముద్ర తీరాన యేసు శిష్యులతో భోంచేస్తున్నాడు. రొట్టెలు చేపలు ప్రభువు వారికి పంచిపెట్టాడు. పునరుత్థానుడైన యేసు వారికి కనిపించాడు. ఇది మూడోసారి.